అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Another big and breaking news చూస్తున్నారు. పాకిస్తాన్ కు ముచ్చమటలు పట్టిస్తోంది భారత్. మరి ముఖ్యంగా అంతర్జాతీయ వేదికపై పాక్ ను ఎండగట్టేందుకు అఖిల పక్షాన్ని సిద్ధం చేసింది. ఇప్పటికే ఆ అఖిల పక్షాల బృందాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. పాకిస్తాన్ తన సోకాల్డ్ నిజాయితీ ఇప్పుడు బట్టబయలు కాబోతోంది. అవును, ఇప్పుడు భారత్ చెప్పబోతోంది. ఈ బృందానికి నాయకత్వం వహించబోతున్నారు ఇటు మాజీ విదేశాంగ మంత్రి, దాంతోపాటు ఇంగ్లీష్లో ఎరగదీసే, నిర్మోమాటంగా చెప్తాను ఈ మాట, ఇంగ్లీష్లో ఎరగదీసే శశి థరూర్ని ముందు పెట్టింది ఈ బృందానికి నాయకత్వంగా నవభారతం. ఇప్పుడు భారత్ తన సత్తా చూపించబోతోంది. పాకిస్తాన్పై మన దేశ ఏకాభిప్రాయాన్ని ప్రపంచ దేశాలకు చాటేందుకు ఏనో భద్రతా మండలిలోని 32 దేశాలకు 59 మందితో 7 బృందాలను సిద్ధం చేస్తుంది భారత్. ఇన్ఫాక్ట్ ఎందుకు సిద్ధం చేస్తున్నది క్లియర్ కట్గా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఇప్పుడు ఆ లిస్ట్ని మీరు చూస్తున్నారు. ఇప్పటికే శ్రీ బైజయంత్ పాండా నేతృత్వంలో 8 మంది బృందం కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా వెళ్ళబోతోంది. దాంతోపాటు రవిశంకర్ ప్రసాద్ బీజేపీ ఎంపీ అయిన ఈయన నేతృత్వంలో 8 మంది బృందం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, అలాగే యూరోపియన్ యూనియన్, ఇటలీ, డెన్మార్క్ వెళ్ళబోతోంది. అలాగే సంజయ్ కుమార్ ఝా జేడీయూ ఎంపీ ఈయన నేతృత్వంలో 9 మంది బృందం ఇండోనేషియా, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్ వెళ్ళబోతోంది. ఇక అలాగే శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే శివసేన ఎంపీ, ఈయన నేతృత్వంలోని 8 మంది బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే లిబేరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అలాగే సెరా లియోని, ఇక్కడికి సంబంధించి ఈ దేశాలకు వెళ్ళబోతోంది. ఇక దాంతోపాటు శశి థరూర్ ప్రస్తుతమైన నాయకత్వం వహిస్తున్నారు. దాంతోపాటు ఈయన నేతృత్వంలోని 9 మంది బృందం యుఎస్ఏ అంటే అమెరికా, అలాగే పనామా, గుయానా, బ్రాజిల్, కొలంబియాకు వెళ్ళబోతోంది. ఇటు శశి థరూర్ నేతృత్వంలోని 9 మంది బృందం. ఇక అలాగే కనిమోయి కరుణానిధి డిఎంకే ఎంపీ, ఈమె నేతృత్వంలోని 8 మంది బృందం స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యా వెళ్ళబోతోంది. ఇక అలాగే సుప్రియా సోలే ఎంపీ ఎన్సీపీ నుంచి ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, సౌత్ ఆఫ్రికా. ఇటు సుప్రియా సూలే నేతృత్వంలోని బృందం 9 మంది బృందం ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, సౌత్ ఆఫ్రికా వెళ్ళబోతోంది. ఇక్కడ మీరు చూస్తే కనుక వైవిధ్యం ఉంది. ప్రతిపక్షాలే కాదు, మహిళల నేతృత్వంలో వెళ్తున్నాం. దాంతోపాటు ఏ పార్టీలకు సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక అఖిల పక్షాలు దీంట్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ మన అసదుద్దీన్ ఓవైసీ కనిపిస్తున్నారు, సల్మాన్ ఖుర్షీద్ ఉన్నారు. ఇలా దిగ్గజాలుగా మాట్లాడుకుని, వాగ్ధాటితో మాట్లాడుకుని, వాగ్బాణాలు సంధించగల హేమీలందరూ కూడా ప్రస్తుతం విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? మన తెలుగు రాష్ట్రాల నుంచి 3 ప్రస్తుతం ఈ బృందాల్లో ఉన్నారు. ఈ బృందాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ నేపథ్యంలోని ఇటు మన తెలుగు రాష్ట్రం నుంచి పురంధేశ్వరి, గంటి హరీష్, అలాగే శ్రీకృష్ణదేవరాయలు, అలాగే అసదుద్దీన్ ఓవైసీ, వీళ్ళు 4 కూడా ఇప్పుడు నేతృత్వం, ఇన్ఫాక్ట్ ఈ అంశానికి సంబంధించి నేతృత్వం కాబోతున్నారు. మరి ముఖ్యంగా కొంతమంది నాయకత్వంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో రిమెంబర్ సుప్రియా సూలే మాటలు మాట్లాడితే చాలా చాకచక్యంగా వాగ్బాణాలు సంధిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కనిమోయి ఎలా మాట్లాడతారో తెలుసు. అఫ్కోర్స్ పార్టీలకు అతీతంగా మాట్లాడుకున్న సందర్భంలో. దాంతోపాటు శశి థరూర్ ఇంగ్లీష్లో ఎరగొడతారు ఏకంగా. ఈ నేపథ్యంలోనే ఎవరి గురించి మాట్లాడుకున్నా, ఈ లిస్టులో ఎవరి గురించి మాట్లాడుకున్నా ప్రతి ఒక్కరూ వాళ్ళ విభాగాల్లో, వాళ్ళ తీరులో, మరి ముఖ్యంగా దేశానికి ఏదో ఒక కోణంలో తమ సత్తా చాటిన వాళ్ళే, సత్తా చూపించిన వాళ్ళే. మరి ఈ బృందాన్ని పంపించడం వెనకాల కారణం ఏంటి? మరి ముఖ్యంగా 30 దేశాలకు ప్రస్తుతం వెళ్ళబోతున్నారు. ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఎటువంటి అంశాలను భారత ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది? వీళ్ళని ఇప్పుడు సంధించబోతోంది. ఏం జరిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ప్రతి బృందంలో 6 డజన్ మంది వెళ్తున్నారు ఒకరి నాయకత్వంలో.
అందరికీ మళ్ళీ ఇంకొకరి నాయకత్వం. సో వీళ్ళందరి దృష్టి, వీళ్ళందరి లక్ష్యం ఒకటి, భారతదేశానికి సంబంధించి జరిగిన అన్యాయం, పాకిస్తాన్ చేస్తున్న దారుణాన్ని ప్రపంచ వేదికల మీద చాటి చెప్పడమే. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ పర్యటన తర్వాత? పాకిస్తాన్ ఏ రకంగా ప్రోత్సాహం చేస్తా ఉంది, సహాయం చేస్తా ఉంది, ఊతమిస్తా ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఈ రోజు ఉగ్రవాదులకు ఒక షెల్టర్ గా మారిపోయింది. దానికి సంబంధించి ఒక ట్రైనింగ్ సెంటర్ గా మారిన సిచ్యువేషన్. దాని గురించి, వాటి ఉగ్రవాద కార్యకలాపాల గురించి పాకిస్తాన్ ఏ రకంగా సహకరిస్తుందో ఉగ్రవాదులకి, దాన్ని ప్రపంచ దేశాలకు వివరించడానికి వెళ్తా ఉన్నారు ఈ టీమ్స్ అన్ని కూడా. కాబట్టి మొత్తం దాదాపు 59 మంది వెళ్తా ఉన్నారు అన్ని రకాలుగా ఈ టీముల్లో. దీంట్లో ఎంపీలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, దీనికి సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు. మొత్తం 32 దేశాలు వెళ్తారు. వీళ్ళంతా కూడా అక్కడ వివరిస్తారు ఏ రకంగా భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత చర్యలతో ఏ రకంగా ఇబ్బంది పడతా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి పడతా ఉంది, ఎన్నిసార్లు భారత్ వారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది, వీళ్ళంతా చెప్పే అవకాశం ఉంటుంది చాలా స్పష్టంగా. అయితే మొత్తం గ్రూప్స్ లో ఒక గ్రూప్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ కూడా వెళ్తా ఉన్నారు లోపలికి. అసదుద్దీన్ ఓవైసీ వెళ్తున్నటువంటి టీం కి జయంత్ పాండా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయనతో పాటు పాంగ్నాన్ కొన్యాక్, రేఖా శర్మ, అసదుద్దీన్ ఓవైసీ, సత్నాం సింగ్ సంధు, గులాం నబీ ఆజాద్, హర్ష్ శ్లింగా వీళ్ళంతా వెళ్తా ఉన్నారు. వీళ్ళు విజిట్ చేసేటువంటి దేశాలు, వీళ్ళు వెళ్ళి అక్కడ ఆ దేశాలతో మాట్లాడి అక్కడ ప్రతినిధులతో మాట్లాడేటువంటి దేశాలు ఏమంటే సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా ఈ ప్రాంతాలకు వెళ్తారు. ఆ దేశ ప్రతినిధులతో, దౌత్యపరమైనటువంటి అధికారులతో చాలా స్పష్టంగా పాకిస్తాన్ ఏ రకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తా ఉంది అనేటువంటి అంశాన్ని మాట్లాడుతూనే తర్వాత ఉగ్రవాద పోరు పైన, ఉగ్రవాదానికి సంబంధించి పోరు కోసం మొదలుపెట్టినటువంటి ఆపరేషన్ సింధూరు ఏ రకంగా దాడులు చేశారు, ఏ రకంగా వారిని అంతమొందించే ప్రయత్నం చేశారు, వాటిని వివరిస్తారు. ఫ్యూచర్ లో కూడా ఉగ్రవాదం విషయంలో ఏకతాటిపైగా ఉండేలా ఈ దేశాలందరికీ వివరించే అవకాశం ఉంది. మొదటిసారి ఇట్లాంటి కార్యక్రమం భారత్ తీసుకుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏ దేశము చేపట్టలేదు ఇట్లాంటి కార్యక్రమం, అవేర్నెస్ లాగా ఇతర దేశాలకు వివరించేలాగా. భారతదేశంలో ఉన్నటువంటి విపక్ష పార్టీలకు సంబంధించి రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా ఉగ్రవాదం విషయం వరకు వచ్చేసరికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ ఒకటే, దేశమంతా ఒకటైంది అని చెప్పే భావనలో భాగంగా టీమ్స్ వెళ్తా ఉన్నాయి. సో మరొక గ్రూప్ కి బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఉంటారు. దీంట్లో తెలుగు ఎంపీలు కూడా ఉన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి, ప్రియాంక చతుర్వేది, గులాం అలీ ఖతానా, అమర్ సింగ్, సమీక్ భట్టాచార్య, ఎంజే అక్బర్, పంకజ్ సరణ్ వీళ్ళేమో యూకే, ఫ్రాన్స్, జర్మనీ, EU, డెన్మార్క్, ఇటలీ వెళ్తారు. మరొక టీం కేమో జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. దీంట్లో సభ్యులు వచ్చేసి అపరాజిత్ సారంగి, యూసుఫ్ పఠాన్, బ్రిజ్లాల్, జాన్ బ్రిడ్చాస్, ప్రధాన్ బారూహ్, హేమంత్ జోషి, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ కుమార్. వీళ్ళు పర్యటించే దేశాలు వచ్చేసి ఇండోనేషియా, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్. సో ప్రపంచంలో దాదాపు 32 దేశాల్లో ఈ టీమ్స్ అన్ని పర్యటిస్తారు. అక్కడ దేశానికి సంబంధించినటువంటి కీలక నాయకులతో, దౌత్యపరమైనటువంటి అధికారులతో మాట్లాడతారు, వివరిస్తారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎట్లా పెంచి పోషిస్తుంది అనేటువంటిది. ఏ రకంగా ఈ రోజు ప్రపంచానికే ఉగ్రవాదం పెనుభూతంగా మారుతుంది. కాబట్టి దాని అంతానికి ప్రపంచ దేశాలను ఏకం చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమం భారత్ నుంచి వెళ్తా ఉంది. ఇలా మొత్తం గ్రూప్స్ వైజ్ గా మొత్తం 7 గ్రూప్స్ వెళ్తా ఉన్నాయి. 7 గ్రూపులలో దాదాపు ఒక్కొక్క గ్రూప్ లో 7 నుంచి 8 మంది నాయకులు ఉన్నారు. ఎన్సీపీ పార్టీ ఉంది. ఇందులో ఒక్కొక్క బృందానికి సంబంధించినటువంటి ఎంపీ సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. దీంట్లో సభ్యులుగా రాజీవ్ ప్రతాప్, రూడీ, విక్రమ్ సింగ్ సాహ్ని, మనీష్ తివారీ, అనురాగ్ సింగ్ ఠాకూర్, లావ్ కృష్ణదేవరాయలు, ఆనంద్ శర్మ, వి మురళీధరన్, సయ్యద్ అక్బరుద్దీన్ ఇలా చాలా మంది వెళ్తా ఉన్నారు. వీళ్ళు ఈజిప్టు, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా ఈ దేశాల్లో పర్యటిస్తారు. ఇక్కడ వీరికి వివరించే ప్రయత్నం చేస్తారు. మరొక టీం ఉంది. దాంట్లో కూడా డిఎంకే పార్టీకి సంబంధించిన కనిమొలి నా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టీంలో రాజీవ్ రాయ్, మియాన్, అల్తాఫ్ అహ్మద్, బ్రిజేష్ చౌతా, ప్రేమ్చంద్ గుప్తా, అశోక్ కుమార్ మిట్టల్, మంజీవ్ ఎస్ పూరి, జావేద్ అష్రఫ్ వీళ్ళు స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యా లాంటి దేశాలు పర్యటిస్తారు. ఎక్కడ ప్రతి పార్టీకి ప్రాతినిధ్యం వహించేలా, ప్రతి ప్రాంతం నుంచి అవకాశం దక్కేలా అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించేలా తీసుకున్నారు. సో తెలంగాణ నుంచి అసదుద్దీన్ ఓవైసీ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, తర్వాత ఇలా కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి
అన్ని పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఈ విషయంలో భారత్ అంతా ఒక్కటే, ఉగ్రవాదం పైన వ్యతిరేక పోరాటానికి మేమంతా ఒక్కటే, మేమంతా వ్యతిరేకం ఉగ్రవాదానికి అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. యుఏఈ, లైబీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియర్రా లియోన్, ఇలా ఒక్క దేశాలు కదా, మొత్తం దాదాపు 32కు పైగా దేశాల్లో ఈ సభ్యులు పర్యటిస్తారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళందరూ కూడా చాలా కీలకమైనటువంటి ఒక భేటీగా, దీన్ని ఒక వ్యూహాత్మకమైనటువంటి భేటీగా కూడా మీరు అన్నట్టుగా ఒక్కసారి నేను ఫ్రమ్ ద గ్రూప్ 1 నుంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను మధు, ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 1 చాలా కీలకంగా ఉంటుంది. సౌదీ అరేబియా ఉంది, కువైట్ ఉంది, బహ్రెయిన్ ఉంది, దాంతోపాటు అల్జీరియా ఉంది. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీతో పాటు గులాం నబీ ఆజాద్ ఉన్నారు, అలాగే ఫాంగ్నాన్ కొన్యాక్. మీకు కనుక బాగా గుర్తుండుంటే ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఇక్కడ ఈ పేరు వినిపించింది, పేరు గట్టిగా వినిపించింది. బట్ అంతకన్నా ముందు ఈ టీం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా మీద అంశానికి సంబంధించి ఓవైసీ రియాక్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయిన పరిస్థితి ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. पहलगाम के उस अनफॉर्चुनेट और बड़ी हौलनाक वाक़े के बाद जो हमारी गवर्नमेंट ने पाकिस्तान में जो टेररिस्ट हेडक्वार्टर्स को उनको निस्तो नाबूद किया और फिर उसके बाद से जो हालात पैदा हुए आप हम जानते हैं, तो ये बहुत ज़रूरी है कि हम जहाँ कहीं भी गवर्नमेंट हमको भिजा रही है, क्योंकि ये गवर्नमेंट ऑफ इंडिया की तरफ से है, इसमें तो कोई पार्टी एफिलिएशन नहीं होगा, न रहना चाहिए। तो जो देश का देश के हित में, जो देश में जो मुल्क में पाकिस्तान और उनके स्पॉन्सर्ड टेररिस्ट की तरफ से जो हमारे मुल्क में आतंकवादी वाक़यात हो रहे हैं, तो ज़ाहिर है उस पर हम तमाम को जाकर उनको बताना पड़ेगा। और भी डिटेल मीटिंग होगी जाने से पहले हमारी, तो उसमें और डिटेल हमको बातें मालूम होंगी। हमारा फिलवक़्त तो मुझे लगता है कि हमको तो भारत का जो स्टैंड रहा है कि हम टेररिज्म के ख़िलाफ़ थे, क्योंकि टेररिज्म के हम विक्टिम रहे हैं और ख़ास तौर से पड़ोसी मुल्क बार बार हमारे मुल्क में आतंकवाद बोलिए, दहशतगर्दी को यहाँ पर प्रमोट करता है, सरपरस्ती करता है। तो ये उनको इन तमाम एक इम्पॉर्टेंट काम है और इंशाल्लाह मैं तो पूरी कोशिश करूँगा इस जिम्मेदारी को अच्छी तरह निभाने की। ये देखिए, हम लोग गवर्नमेंट ऑफ इंडिया, हमारी देश को रिप्रेजेंट कर रहे हैं। कोई हम लोग MIM पार्टी, NCP पार्टी या वो पार्टी को रिप्रेजेंट नहीं कर रहे हैं। हम लोग मेंबर ऑफ पार्लियामेंट ज़रूर हैं, एक पार्टी के तरफ से इलेक्ट हुए हैं, बट ये जो काम है हम अपने मुल्क की नुमाइंदगी करने, मुल्क में क्या हो रहा उन देशों में जाके बताने के लिए, कैसा हमारे मुल्क में हमारी बेटियां बेवा हो रही हैं, हमारे बच्चे यतीम हो रहे हैं, कैसा पाकिस्तान इस मुल्क को डिस्टेबलाइज करना चाहता है। और पूरी दुनिया को ये देखना है कि हमारी फिफ्थ और 4th लार्जेस्ट इकोनॉमी हमारी है। अगर यहाँ पर कोई एक नेबरिंग कंट्री जो खुद इनस्टेबल है, अगर यहाँ पर डिस्टेबलाइज होगा तो पूरे इंटरनेशनल लेवल पे इसका असर क्या पड़ने वाला है, ये समझना है ना, पूरे विश्व को समझना है। రైట్, ఒక్క పాయింట్ చూసారా, సాధారణంగా మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఒక మాట అన్నారు, ఇది కేవలం భారత్కే మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి ముఖ్యం. ఎందుకంటే 150 కోట్ల మంది జనాభా ఉన్న ఒక దేశం ఇటు ఉగ్రవాదానికి కనుక ఇబ్బంది గురైతే ఇది కేవలం ఏషియాకు లేకపోతే భారత్కు మాత్రమే పరిమితం కాదు, ఇది యావత్ ప్రపంచానికి కూడా ఇబ్బంది వాటిల్లే అవకాశం ఉంటుంది, ఇబ్బంది పూర్తిగా అక్కడ కూడా పాకిరే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఈ దేశానికి పట్టి పీడిస్తున్న ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద బాధితులుగా ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మేము పార్టీలకు అతీతంగా ఈ దేశ ఎంపీలుగా వెళుతున్నాం తప్ప పార్టీలకు సంబంధించి కాదు. ఈ నేపథ్యమే వెళ్లే ముందు సమావేశం జరుగుతుంది. ఒక్కొక్క పాయింట్ని మేము పూసగుచ్చినట్టు ప్రపంచానికి వివరించబోతున్నాం. ఈసారి ప్రపంచ పటంలో పాకిస్తాన్ నేను ఇంకా చాలు అని అనిపించుకోవాలి. ఎలా విక్టిమ్ కార్డు ప్రదర్శిస్తోంది కదా. ఈ నేపథ్యంలో ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇప్పుడు ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇంకా 59 మంది, అది సాధారణమైన వ్యక్తులు కాదు. గులాం నబీ ఆజాద్ కావచ్చు, లిస్టులో ఎవరి పేరు తీసుకున్నా
దాంతోపాటు శశి థరూర్ కావచ్చు, లేకపోతే మిగిలిన పార్టీలకు సంబంధించి ఎవరు చూసుకున్నా వాగ్దాటితో ఉన్న వాళ్ళే, వాగ్బాణాలు సంధించగలిగిన వాళ్ళే. ఇన్నాళ్ళు తమ పార్లమెంట్లో తమ గళాన్ని గట్టిగా వినిపించారు. ఇప్పుడు దేశానికి సంబంధించి అందరూ ఏకతాటి మీదకి వచ్చి గళాన్ని వినిపించబోతున్నారు. కాబట్టి పాకిస్తాన్కి ఎటువంటి సమాధానం తగిలే అవకాశం ఉంది ప్రపంచ వేదికల మీద? అంటే ఖచ్చితంగా దోషిగా నిలబెట్టే కార్యక్రమం జరగబోతా ఉంది. చాలా చాలా బలమైనటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వబోతా ఉంది సరే భారత్. ఉగ్రవాదం వల్ల ఏ మేర నష్టపోతా ఉంది, దానివల్ల రేపు ఫ్యూచర్ లో భవిష్యత్ తరాల్లో కూడా ఎంత మేర ప్రమాదం ఉంటుంది అనేటువంటిది వాళ్ళు వివరిస్తారు. నిజంగానే ఆపరేషన్ సింధూర్ ఏ రకంగా పాయింట్ టు పాయింట్ పిన్ పాయింట్ చేసి ఏ రకంగా కొట్టారో, ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసిందో భారత్, దాన్ని కూడా వివరించనున్నారు. ఎందుకంటే ఒక ఫార్మేట్ సెట్ అయింది ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన విషయంలో. దాడులు ఎలా చేయొచ్చు అనేటువంటి ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేసింది ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ఆర్మీ. కాబట్టి ఇవన్నీ వివరించనున్నారు. చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తారు. జీరో టాలరెన్స్, టెర్రరిజం పైన భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఇతర దేశాలు కూడా మద్దతు తెలిపేలా, అటు పాకిస్తాన్ ని దోషిగా నిలబెట్టేలా. సో ఫ్యూచర్ లో దౌత్యపరమైనటువంటి పాకిస్తాన్ పైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్ని దాదాపు ఈ 32 దేశాలకు పైగా తిరుగుతా ఉన్నారు. వాటి నుంచి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అనేక దేశాలు తిరుగుతారు. కాబట్టి అక్కడ వారి ద్వారా పాకిస్తాన్ పైన ఒత్తిడి ఉంటుంది. దౌత్యపరమైనటువంటి ఒత్తిడి అంటే పాకిస్తాన్ కి ఏదైనా నిధుల రూపంలో ఇవ్వాలన్నా, సహాయపడాలన్నా, లేకుంటే వారితో ఏమైనా ఒప్పందాలు ఉన్నా ఆ దేశాలు ప్రెజరైజ్ చేసే అవకాశం ఉంటుంది. తీవ్రవాదాన్ని అణిచివేయాలి అనేటువంటిది పాకిస్తాన్ పైన ప్రెజర్ పెంచే కార్యక్రమం ఇది. దాంతో పాటు కేవలం పాకిస్తానే కాదు, మిగతా భూభాగం మీద ఎక్కడ తీవ్రవాదం ఉన్నా దానికి అన్ని దేశాలను ఏకం చేసేలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రోగ్రామే ఇది తీసుకున్నటువంటిది. దీంట్లో 59 మంది వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీ నాయకులు, రైట్ నౌ ఎంపీలు కూడా ఉన్నారు, పార్లమెంట్ లో రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఒక సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. మొదటిసారి ప్రపంచానికి భారత్ నుంచి ఒకే ఒక్క సందేశం, అన్ని ప్రాంతాలను కలుపుకొని, అన్ని రాష్ట్రాలను కలుపుకొని, అన్ని పార్టీల ప్రాతినిధ్యం తీసుకుంటూ అన్ని ప్రాంతాల నుంచి సమం చేస్తూ ఒక బృందం, ఇన్ని 7 బృందాలు వెళ్లి ప్రపంచ దేశాలను పర్యటించి వివరించబోతున్నారంటే భారత్ ఏకతా గురించి చెప్పబోతా ఉన్నారు. అది ముఖ్యంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా మేమంతా ఒకటే అనేటువంటి చెప్పే ప్రయత్నంతో పాటు పాకిస్తాన్ ని కారణం చేసే ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకుంటూ వెళ్తున్నటువంటి టీమ్స్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో మొత్తానికి పాకిస్తాన్ పైన దౌత్య ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఫ్యూచర్ లో ఈ పర్యటనతో. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ప్రపంచ వేదిక మీద ఇటు పాకిస్తాన్ మరోసారి దోషగా నిలబడబోతోంది. దానికి ఇటు భారత్ గట్టిగా బుద్ధి చెప్పబోతోంది. పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టిస్తోంది భారత్. ఇటు భారత్ వేస్తున్న అడుగులకి ఉక్కిరిబిక్కిరవుతోంది పాకిస్తాన్. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై పాక్ను ఎండగట్టేందుకు 7 అఖిలపక్ష బృందాలను సిద్ధం చేసింది. పాకిస్తాన్పై మన దేశ ఏకాభిప్రాయాన్ని ప్రపంచ దేశాలకు చాటేందుకు యుఎన్ఓ భద్రతా మండలిలోని 32 దేశాలకు 59 మందితో 7 బృందాలను సిద్ధం చేసింది భారత్. మొదటిది బైచేంద్ పాండా బృందం, 8 మంది ఉంటారు. అలాగే రవిశంకర్ ప్రసాద్ బృందంలో 8 మంది, సంజయ్ కుమార్ ఝా ఈ బృందంలో 9 మంది, శ్రీకాంత్ ఏకనాథ్ షిండే బృందంలో 8 మంది, శశి థరూర్ బృందంలో 9 మంది, ఇక కనిమొలి బృందంలో 8 మంది, సుప్రియా సూలే బృందంలో 9 మందితో కూడిన బృందం ఇప్పుడు ప్రపంచ దేశాలకు వెళ్లబోతోంది. ప్రపంచ దేశాలకు వెళ్లి భారత్కు జరిగిన అన్యాయాన్ని, ఇటు పాకిస్తాన్ చేస్తున్న దుర్మార్గాల్ని ఎండకట్టబోతోంది. మరి ముఖ్యంగా మీరు విన్నట్టు కనుక ఇటు అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నారు, ఇది కేవలం భారత్కు లేకపోతే తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. మరి ముఖ్యంగా అంటే ఈ తెలుగు రాష్ట్రాలకు కేవలం భారత్కు పరిమితం కాదు, ఇది పూర్తిగా ఏషియాకు సంబంధించిన అంశము కాదు, ఇది పూర్తిగా ప్రపంచానికి సంబంధించిన అంశం. ఎందుకంటే ఇక్కడ ప్రపంచం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే 150 కోట్ల మంది ఉన్న జనాభా. అమెరికా ఎంత మహా అయితే 38 కోట్ల మంది. అలాంటిది 150 కోట్ల మంది మీద ఉగ్రవాదం ప్రభావం చూపించగలిగితే, అటువంటిది దాన్ని కనుక మీరు లైట్ తీసుకుంటే 25 కోట్ల మంది ఉన్న పాకిస్తాన్లోని ఇంతటి ఉగ్రవాదం పురుడు పోసుకుంటూ ఉండుంటే మీరు కనుక పట్టించుకోకపోతే భారత్ ఎలాగైనా ట్యాకిల్ చేయగలదు. కానీ రేపు ఉదయం ప్రపంచానికి దాపునిస్తే మీ పరిస్థితి ఏంటి అనేది ఎండగట్టబోతోంది. ఇటు యావత్ ప్రపంచాన్ని ఉగ్రవాదంపై మరోసారి మేల్కొల్పే ప్రయత్నం చేయబోతోంది. ఈసారి పాకిస్తాన్కు పాతాళానికి తొక్కేందుకు భారత్ తన 59 మంది మిజైల్స్ను ప్రపంచం మీద కుదురుతోంది. ఈ నగల
పడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.